అందరికీ నమస్కారం అండి. శ్రీ శివసుబ్రహ్మణ్య డివోషనల్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మన భారత సనాతన ధర్మంలో ప్రతి మాసంలో ఎన్నెన్నో పండుగలు, ఒక్కొక్క పండుగ ఒక్కొక్క ప్రత్యేకత, విశిష్టత కలిగి ఉంది. పిల్లలకు పెద్దలకు అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ మన దీపావళి పండుగ. దీపావళి విశిష్టతను తెలుసుకుందాం. దీపావళి కృతయుగానికి పూర్వం నుంచే ఉంది. నారాయణుడు సృష్టి చేశాక ఒకానొక అమావాస్య నాడు లక్ష్మీదేవి భూమిపైకి వస్తారు. అప్పుడు ఒక గోశాలకు వెళ్తారు లక్ష్మీదేవి. కపిల మహాముని గోశాలకు వెళ్తారు. అప్పుడు అక్కడ గోవులు లక్ష్మీదేవికి నమస్కరించి, తల్లి, నిన్ను ఒక ధర్మ సందేహం అడగాలనుకున్నాము. ఎందుకు నీకు చంచల అని పేరు వచ్చింది? ఎందుకు నువ్వు ధనము ఎప్పుడూ ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వెళ్తుండి ఒక చోట నువ్వు స్థిరంగా ఎందుకు ఉండవు అని అడిగితే, అప్పుడు లక్ష్మీ అమ్మవారు చెప్తారు, ఒకనాటి పుణ్యం వల్ల నేను సంపద రూపంలో, సద్బుద్ధి రూపంలో వచ్చాను. కానీ అది ఇప్పుడు అనుభవించాం. కానీ మళ్ళీ పుణ్యకార్యం చేస్తేనే, మళ్ళీ దాన ధర్మాలు చేస్తేనే మళ్ళీ నేను నిలుస్తాను. ధనము, జ్ఞానము, నీరు పారుతూ ఉంటేనే లోకానికి క్షేమం. అది ఒక దగ్గర స్థిరంగా ఉంటే అది నిరుపయోగంగా ఉంటుంది అని చెప్తారు. అప్పుడు ఆ గోవులు, తల్లి, నువ్వు గోమూత్రంలో, గోమయంలో, గోవు యొక్క క్షీరంలో, గోవు యొక్క కాలగిట్టల ధూళిలో ఉండి అలా మమ్మల్ని అనుగ్రహించు తల్లి. ఎవరు ఈ దీపావళి అమావాస్య నాడు నిన్ను ఆరాధిస్తారో వాళ్ళకి సకల శుభములు కలిగించు. అప్పుడు లక్ష్మీదేవి, మీ కోరికను మన్నిస్తున్నాను. దీపావళి అమావాస్య నాడు ఎవరైతే నన్ను పూజించి ఆరాధిస్తారో వాళ్ళకి సకల శుభములు ఇస్తాను. అలాగే ఎవరైతే దీపావళి నాడు 9 సంఖ్యకు తగ్గకుండా దీపాలు వెలిగిస్తారో వాళ్ళు నా కృపకు తప్పకుండా పాత్రులగుదురు అని లక్ష్మీదేవి వరమిచ్చారు. అలా దీపావళి కృతయుగం నాటి నుంచి ఉన్న పండగ. ఇక త్రేతాయుగంలో మన శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి సీతాదేవి, లక్ష్మణునితో కూడి హనుమంతుడు, జాంబవంతుడు, ఇతర వానరులందరితో కూడి సంతోషంగా అయోధ్యలోకి అడుగుపెట్టిన దినమే దీపావళి. ఆ రోజు అయోధ్య ప్రజలందరూ విశేషంగా పండుగ జరుపుకున్నారు. అలా రాముల వారు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు దీపావళి. ఇక ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు లోకాల్ని ఎంతగానో పీడిస్తున్న నరకాసురుని సంహరించిన రోజు నరక చతుర్దశి. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి రోజు నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై సంహరించడం వల్ల దీపావళి ముందు రోజు నాటి అప్పటి నుంచి దాన్ని నరక చతుర్దశి అని పిలవడం మొదలుపెట్టారు. దీపావళి నిజానికి 5 రోజుల పండగ. మొదట ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి ధనత్రయోదశిగా చెప్తారు. ఆ రోజు ధనలక్ష్మీదేవిని, కుబేరుని సాయం సంధ్యా సమయంలో విశేషంగా ఆరాధించి దీపాలు వెలిగించడం మొదలు పెడతారు. వ్యాపారులు ఆ రోజున లక్ష్మీ పూజ చేసి తమ కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు వ్యాపారంలో. ఇక రెండవ రోజు ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నరక చతుర్దశి. ఆనాడు తెల్లవారుజామునే జలే గంగా తైలే లక్ష్మి అంటారు. అంటే ఆనాడు జలములో గంగాదేవి ఉంటుందని, తైలములో లక్ష్మీదేవి వసిస్తుందని చెప్తారు. అందుకనే ఉదయాన్నే తలకి నూనె పెట్టుకుని వంటికి అభ్యంగన స్నానం ఆచరిస్తారు. పెద్దవారు పిల్లలను విశేషంగా దీవిస్తారు. ఇంట్లో పెద్దవారి ఆశీస్సుల్ని పిల్లలు తీసుకుంటారు. ఆ రోజు కూడా లక్ష్మీనారాయణుల్ని పూజిస్తారు. ఇక మూడవ రోజు దీపావళి. ఆ రోజు కూడా లక్ష్మీనారాయణుల్ని పూజించి సాయంత్రం లక్ష్మీదేవికి పూజ చేసి దీపాలు వెలిగించి టపాసులతో సంబరంగా జరుపుకుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి బలిపాడ్యమిగా చెప్తారు. బలిచక్రవర్తి సంవత్సరానికి ఒకసారి బలిపాడ్యమి నాడు భూమిపైకి వస్తాడని చెబుతారు. అలా విష్ణుమూర్తి ఆయనకు వరం ఇచ్చారు.
ఇక కార్తీక శుద్ధ విధియ భగినీ హస్తభోజనం. ఆ రోజు యమధర్మరాజు తన చెల్లెలి ఇంటికి యమునాదేవి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు. ఆ రోజు ఏ అన్నదమ్ములైతే వాళ్ళ అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వారందరికీ చక్కటి ఆయురారోగ్యాలు కలుగుతాయని యమధర్మరాజు దీవించారు. ఇలా ఆశ్వేజ బహుళ త్రయోదశి నుంచి మొదలైన దీపాల పండుగ మరలా మార్గశిర శుద్ధ పాడ్యమి పోలిని స్వర్గం పంపించే వరకు ప్రతిరోజు దీపాలు వెలిగించి అమ్మవారిని పూజిస్తారు. నరక చతుర్దశి రోజు ఉదయాన్నే తలకు నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేస్తారు. ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ ఎంతో శుభప్రదం మన ఇంటిని రంగురంగుల రంగవల్లికలతోటి, చక్కటి మామిడి తోరణాలతోటి, పూలదండలతోటి చక్కగా అలంకరించుకోవాలి. అభ్యంగన స్నానం, దీపారాధన, ఇంటి ఇలవేల్పు పూజ, లక్ష్మీ పూజ, సాయంత్రం పూట లక్ష్మీ ఆరాధన ఈ 5 రోజులు తప్పనిసరిగా చేయాలి.